నమస్కారం అండి. నా పేరు చెన్నకేశ్వరి. నేను ఆఫ్రికాలో ఉంటాను. నేను నిరాహార సమమ్య చేశాను అండ్ గురుకుల్లో కూడా జాయిన్ అయ్యాను. నిరాహార సమమ్య 24 డేస్ అంటే చాలా భయపడిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ గురువుగారు చాలా మంచిగా చెప్పడం వల్ల ఆ ఎనర్జేషన్ వల్ల అయితేనేమి తప్పకుండా 24 డేస్ చేశాను. నేను చేసినప్పుడు చాలా వెయిట్ ఉన్నాను. 7 to 8 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. మా హస్బెండ్ కూడా 14 కేజీస్ లాస్ అయ్యారు. తను లేరు, ఆఫీస్ వెళ్ళారు. మళ్ళీ ఈ నిరాహార సమయం ఒకటే కాదండి హిందూ చైతన్యంలో ఉన్నది. చాలా గురుకుల్, మౌన సమయమ, ఇలాగ ప్రాసెస్ ఉంది. నేను గురుకుల్లో కూడా జాయిన్ అయ్యాను. దాంట్లో వచ్చేసి సత్యనిష్ట అనేది చెప్తారు గురువుగారు. అండ్ దాంట్లో ఏంటంటే మన గురించి మనం ఏమి అనుకుంటున్నాము, ఇతరుల గురించి మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏ విధంగా సత్యంగా ఆ చెప్పిన పనిని ఏ విధంగా నిర్వర్తించాలి అనేది చెప్తారు గురువుగారు. దానివల్ల ఏంటంటే మన మిస్టేక్స్ కూడా తెలుస్తుంది అనేది తెలుస్తుంది. సత్యనిష్ట చాలా బాగుంటుంది. నిరాహార సమయమ అనేది మనకు ఇన్నర్ జర్నీ టు అవుటర్ జర్నీ ఉంటుంది. దాంట్లో నాకు 2 days ఫీవర్ వచ్చింది. నిరాహార సమయం అనేది 24 days ఫాస్టింగ్ ఉండడం కాదండి. ఫస్ట్ 2 days ఉంటుంది. ఆ తర్వాత 2 days మళ్ళీ ఆహారం తీసుకోవచ్చు. తర్వాత 7 days, తర్వాత మళ్ళీ 2 days ఆహారం తీసుకొని ఇచ్చారు. మళ్ళీ 12 days నిరాహార సమయమా. నాకేం ఇబ్బంది ఏమనిపించలేదు. బాగా స్ట్రాంగ్గానే ఉన్నాను ఫ్రూట్ జ్యూసెస్ తోటి. ఈ నిరాహార సమయం కాకుండా గురుకులు, మౌన సంయమం అండ్ సత్యనిష్ట, ప్రాణ సంయమం నుంచి డైమెన్షన్ చాలా బాగుంటుంది. ఆ డైమెన్షన్లో ఏ విధంగా మనము ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనము మన యొక్క లైఫ్ని గో త్రూ చేసుకోవచ్చు అనేది మనము నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ జర్నీ అండి అది. అదే విధంగా మనం ఏ విధంగా స్ట్రాంగ్ ఉండగలగాలి అనేది చెప్తారు గురుగారు దీంట్లోని. మళ్ళీ ఇంకా ఒక 3 ప్రాసెస్ ఉందండి. లక్ష్మి సమయమా, ఇంకా వేరే ఉంది. ఏఐ గురించి చెప్పారు. ChatGPT ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా చెప్పారు గురువు గారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ హిందూ చైతన్య ఫ్యామిలీ మెంబర్షిప్లో నేను కూడా ఒకదానిగా ఉండడం నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే ఎవరికి రాదు ఈ అవకాశము. మౌన సమయం మిస్ అయిపోయాను. ఓకే. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారికి, నా హిందూ చైతన్య మెంబర్షిప్ వారందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.